ఎప్పటిలాగే ఆత్మసాక్షి సర్వే వచ్చింది 23వ తారీఖు, అంటే నిన్న పూర్తి చేసిన సర్వే ఈరోజు పంపించారు వాళ్ళు. సరే, సర్వేలు అన్నిటికీ ఉండే లిమిటేషన్స్, పరిమితులు దీనికి కూడా ఉంటాయి. అయినా కానీ ఈ అభ్యర్థులు అందరూ ప్రకటించబడి కొంచెం ఆసక్తి పెరుగుతున్న సమయంలో పొత్తులు కూడా ఖరారైపోయి అభ్యర్థులు కూడా వెలువడుతున్నారు. కాబట్టి ఈ సర్వే ఏం చెప్తుంది, అందులో తాజా కదా 23/3/2024 అంటున్నారు. కాబట్టి ఆత్మసాక్షి తాజా సర్వే ఏం చెప్తూ ఉంది? ఒకటి, టఫ్ కాంపిటీషన్ వీళ్ళు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 48.5% ఓట్లు, టీడీపీ, జనసేన, బీజేపీకి 46.5% ఓట్లు, ఇతరులకు 3% ఓట్లు, ఎటు తేల్చుకొని ఓటర్లు 2% అని చెప్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీకి, టీడీపీ కూటమికి 2% ఓట్ల తేడా మాత్రమే ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తుంది. 3% ఇతరులకు వెళ్తున్నాయి, 2% తేల్చుకోలేదన్నారు. కాబట్టి 5% ఓట్లు ఇతరమైనవిగా ఉంటున్నాయి. ఇంకా సీట్ల లెక్క, ఓట్ల శాతం కాకుండా సీట్ల లెక్క కనుక చూస్తే మొత్తం 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, అంటే ఇప్పుడున్న పాలక పార్టీకి 93 స్థానాలు వస్తాయి అని ఆత్మసాక్షి సర్వే చెప్తూ ఉంది. ఖాయంగా 93 అంటే 175లో దాదాపు సగానికి కొంచెం ఎక్కువ. ఇది కాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు 50 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్తుంది. కీన్ కంటెస్ట్, తీవ్ర పోటీ ఉన్నవి 32 నియోజకవర్గాలు చూపిస్తూ ఉంది. ఈ 32లో 19 తెలుగుదేశంకు ఎడ్జ్, ఆధిక్యత రావచ్చని, 13లో వైసీపీకి రావచ్చని వీళ్ళు సర్వే చెప్తున్నారు. అంటే 50, 19 కలిస్తే వాళ్ళకి 69 అవుతాయి. 93, 13 కలిస్తే వీళ్లకు 106 స్థానాలు అవుతాయి. ఇది ఒక విధంగా. వైనాట్ 175, ఇప్పుడు 160 వస్తాయని చంద్రబాబు, వైనాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి, ఇద్దరి లెక్కలకు కూడా దూరంగానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇరు పక్షాలు కూడా మామూలుగా మాట్లాడినప్పుడు మాకు 110, 120 వస్తాయని చెప్తున్నారు. ఎవరు కూడా మరి పైకి చెప్తున్నంత గంభీరంగా వాళ్ళు లోపల అనుకోవట్లేదు. అందుకని ఈ సర్వే మళ్ళీ ఒకసారి చూస్తే 48.5% ఓట్లు వైసీపీకి, 46.5% ఓట్లు టీడీపీ, బీజేపీ, జనసేనలకు, 3% ఇతరులకు, 2% అనిశ్చితం చెప్తున్నారు. టఫ్ ఫైట్, తీవ్ర పోటీ ఉన్నటువంటి స్థానాలలో ఎడ్జ్, ఆధిక్యతను కూడా కలుపుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి లేదా ఎన్డీఏ కూటమికి 69 స్థానాలు. 69 అంటే ఇప్పుడున్న తెలుగుదేశం 23 స్థానాలకు దాదాపు 3 రెట్లు, ఇంకో 2 రెట్లు ఎక్కువ, 69 స్థానాలు. వైసీపీకి 102 స్థానాలు, 102 స్థానాలు చూపిస్తూ ఉన్నారు. సో ఇవి 93 నుంచి 13 కలిపితే 106. సో 50 నుంచి 69 అన్నది తెలుగుదేశం లెక్క, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. 93 నుంచి 106 అన్నది వైసీపీకి చూపిస్తున్న లెక్క. ఈ సర్వేలో 0.5% నుంచి 0.75% మార్జిన్ తేడా రావచ్చు అని ఆ టీం చెప్తోంది. ఇంకా ఇతరత్ర ఎంపీ సీట్లు కనుక చూస్తే 5 టీడీపీ, ఎన్డీఏకు, 15 వైసీపీకి, 5 కీన్ కంటెస్టు. ఇందులో మళ్ళీ 3 తెలుగుదేశం పార్టీకి, 2 వైసీపీకి. అంటే 5 నుంచి 8 వరకు తెలుగుదేశం, 15 నుంచి 17 వరకు వైసీపీ అన్నది వీళ్ళు చూపిస్తున్నటువంటి లెక్క. దీని ప్రకారం చూస్తే కూడా ఏపీలో ఎన్నికల పోటీ టఫ్గానే ఉంటుంది. 2% ఓట్లు అంటే 1% అటు ఇటు అయితే కూడా ఫలితాలు
మారొచ్చు. కాబట్టి ఇంకా సీట్లు జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాలు, శ్రీకాకుళంలో 10 సీట్లలో 5 వైసీపీ, 2 ఎన్డీఏ, 3 తీవ్ర పోటీ. ఈ 3లో మళ్ళీ 1 వైసీపీ, 2 టీడీపీ ఆధిక్యత. విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉంటే 6 వైసీపీ, 2 టీడీపీ, 1 కీన్ కంటెస్ట్, ఈ 1 టీడీపీకి రావచ్చని సర్వే చెప్తుంది. విజయనగరంలో మేము వీక్గా ఉన్నామని తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నంతలో టఫ్ అని చెప్తున్నారు. విశాఖపట్నంలో 15 స్థానాలు ఉంటే వైసీపీకి 6, ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీలకు 5, 4 టఫ్ అంటున్నారు. ఈ 4లో 2 రావచ్చు అనేది ఒక అంచనా. ఈస్ట్ గోదావరి ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలు ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్లో జనసేన కారణంగా ఎన్డీఏకి చాలా బాగా ఆధిక్యత ఉండొచ్చు అనే ఒక ఊహాగానం కదా, ముఖ్యంగా జనసేనకు. ఇక్కడ ఎలా ఉంది వీళ్ళ సర్వే ప్రకారం అంటే, ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలు ఉంటే 8 వైసీపీ, 7 కూటమి, 4 కీన్ కంటెస్ట్. ఈ 4లో కూడా మళ్ళీ 3 టీడీపీ లీడింగు, 1 వైసీపీ లీడింగు. వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు ఉంటే ఇక్కడ 7 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి, 4 కీన్ కంటెస్ట్, ఇవి కూడా 2. అంటే ఈ సర్వే ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆధిక్యత వైసీపీకే చూపిస్తున్నారు. మరి సోషల్ ఇంజనీరింగ్ ఇంకొకట వీళ్ళ లెక్కలేంటో మనం ఇంకా చాలా సర్వేలు వస్తాయి కదా, ఇది ఒక సర్వేనే. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే 8 వైసీపీ, 5 కూటమి, 3 టఫ్, ఈ 3లో 2 టీడీపీ లీడింగ్ కూటమి. కృష్ణా జిల్లా. గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉంటే ఇందులో 8 వైఎస్ఆర్సీపీ, 6 టీడీపీ, 6లో మళ్ళీ 3 టఫ్ ఫైట్, ఈ 3లో 2 టీడీపీ కూటమి, 1 వైసీపీ. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉంటే 6 వైసీపీ, 5 టీడీపీ, జేఎస్పీ, బీజేపీ, 1 టఫ్, ఆ 1 కూడా వైసీపీ లీడింగ్ అంటారు. నెల్లూరులో 10 స్థానాలు ఉంటే ఇక్కడ వైసీపీకి 4, 3 టీడీపీ కూటమి, 3 టఫ్, 3లో 2 టీడీపీ, 1 వైసీపీ. కడప 10 ఉంటే 8 వైసీపీ, 1 కూటమి, 1 కీన్ కంటెస్ట్, ఆ 1 కూడా వైసీపీకి అని చెప్తున్నారు. కర్నూలు 14 ఉంటే 10 వైసీపీ, 3 కూటమి, 1 టఫ్, ఆ 1 కూడా టీడీపీ లీడింగ్ అంటారు. అనంతపూర్ 14 ఉంటే 7 వైసీపీ, 4 కూటమి, 3 టఫ్, ఈ 3లో కూడా టీడీపీ 1, వైసీపీ 2 లీడింగ్ అంటారు. చిత్తూరు జిల్లా 14 స్థానాలు ఉంటే 10 వైసీపీ, 3 కూటమి, 1 టఫ్, ఆ 1 టీడీపీ. అంటే దీని ప్రకారం చూస్తే రాయలసీమలో స్వీపింగ్, మిగిలిన చోట్ల దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఏ ఒక్క జిల్లాలో కూడా కూటమి ఎన్డీఏకు స్వీప్ కానీ లేదా ఆధిక్యత కానీ ఉన్నట్టుగా ఈ జాబితా, ఈ సర్వే చెప్పడం లేదు. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి, రకరకాల అంచనాలు కూడా ఉండొచ్చు. ఇంకా చాలా సర్వేలు వస్తాయి కదా, రేపు ఎల్లుండి మనం తెలుసుకుందాం. దీన్ని చెప్పడానికి ఉద్దేశం ఏమంటే, గతంలో 2 సార్లు వీళ్ళ సర్వేలు తప్పైండొచ్చు, అనేక సార్లు కరెక్ట్ అయిండొచ్చు కూడా. కానీ వ్యక్తులు కూడా వాళ్ళకి తోచినవి మేము చేసాము, మేము మాట్లాడి చెప్తున్నాము, ఇట్లాంటివి చెప్తున్నప్పుడు ఒక సర్వే సంస్థ అధికారికంగా విడుదల చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ వెనుకాడిన అవసరం లేదు. దాన్నే
దాన్ని మరింత పరిశీలించవచ్చు. మనం ఫలితాలు వచ్చే లోపల బహుశా వీళ్ళు ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఇంకా అనేక సార్లు చేస్తారు. నాకు తెలిసినంతలో తెలుగుదేశం పార్టీ ప్రీ ఎలక్షన్ సర్వే చివరి సర్వే చేయడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. అది కూడా ఒక 4-5 సంస్థలకు వాళ్ళు ఇచ్చారు. ఈ పని వైఎస్ఆర్ పార్టీ కూడా చేస్తుంది. అభ్యర్థులు కూడా చాలామంది తమకు తాము చేస్తున్నారు. ఇవన్నీ మరి ఏవి ఎలాంటి సంకేతాలు ఇస్తాయో, సమాచారం ఇస్తాయో మనం చూద్దాం. బట్ ఒకటైతే కనిపిస్తుంది దీని ప్రకారం, ఓవర్ హెల్మింగ్ అత్యధికంగా అన్నీ ఒకరే తుడిచిపెట్టే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా 60-110 60 దాకా అటు ఇటుగా లేదా 50-60 మధ్యలో కూటమి, 110కి అటు ఇటుగా పాలకపక్షం అంటే వైసీపీ అన్నట్టుగా ఈ సర్వే శ్రీ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు సాధికారికంగా వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. ఇంకో 2-3 సర్వే సంస్థలతో, అందులో బాగా పరిచయమైన 2 సంస్థలతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళ అంచనాలు కూడా ఇంకోసారి పంచుకుంటాను.